ఎంతో రుచికరమైన పుల్లగా, కారంగా ఉండే అద్దిరిపోయే చేపల పులుసుని తయారు చేయడం కోసం ముందుగా తాజాగా ఉన్న చేప ముక్కల్ని తీసుకొని, అందులో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పౌడర్ వేసుకొని, చేప ముక్కలకి ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారు చేయడం కోసం ఒక స్పెషల్ మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలను వేసుకొని మంచి చిక్కని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ మసాలా వేస్తేనే చేప పులుసుకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒక మట్టి కుండని తీసుకొని అందులో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా అందులో వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె నిండా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే ఏ గిన్నెతో అయితే మనం చింతపండు రసం తీసుకున్నామో అదే గిన్నె నిండా వాటర్ కూడా వేసుకొని, ఇంకా ముందుగా మనం చేపల పులుసు కోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ గ్రేవీని కూడా ఇందులో ఏసేసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టి కుండని ఒక క్లాత్ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. లేదంటే ఇలా చూపించిన విధంగా స్పూన్‌తో చేప ముక్కలు పాడవకుండా, అంటే పీసెస్ అవ్వకుండా చిన్నగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర వేసుకొని దించేస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కుక్ కర్రీస్ కార్నర్ ఛానల్‌ను ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.